నువ్వు పాతి గతించినంటే పాతి అన్ని కడుక్కోబడి నీ పాపమంతా కడగబడి బాప్టిషము ద్వారాగా నేను దేవుడిలో బతుకుతానని పోయి నీళ్ళలో మునిగొచ్చావా, ఇంకా నీ ఇష్టాసరం మళ్ళీ లోకంలో పడతాను. సిగ్గులేదో నీకు? సిగ్గులేని బతుకులు బతుకుతున్నారండి మనుషులు. బాప్టిషాలు పొంది ఇష్టాసారంగా జీవిస్తున్నారు. జాగ్రత్త, కాలుస్తాడు దేవుడు రేపు. నీకు జాగ్రత్త. అగ్ని ఆరదు, పురుగు చావదు నీకు. నువ్వు ఎప్పుడో మరణం ఉంది, ప్రతి మనిషికి మరణం ఉంది. నీ కళ్ళ ముందలు ఎంతోమంది చచ్చిపోతున్నారు. రేపు నువ్వు కూడా అట్నే చచ్చిపోతావు. రేపు తీర్పు నీకు ఉంటుంది. నాలోకి వచ్చి నాలో బాప్టిషం పొంది తప్పు చేస్తున్నావా స్త్రీయా పురుషుడా, జాగ్రత్త, కాలుస్తాడు రేపు. జాగ్రత్త, తీర్పు ఉందండి. చూడండి, ఎడం పక్క కొంతమంది, కుడి పక్క కొంతమంది నిలుస్తారు. గొర్రెలు మేకలు ఎలాగైతే చీల్తాయో సేమ్ అలాగనే పాపం చేసిన వాళ్ళు అలాగ నిలబడతారు, పాపం చేయని వాళ్ళు అలాగ నిలబడతారు. చూడండి, అలాగనే తీర్పు గంధాలు తెరవబడతాయి. చూడండి, తప్పు చేయకుండా దేవుని వెతికి దేవుడితో ఉన్న వాళ్ళేమో తీర్పు దాటి తీర్పులో నిలబడకుండా వెళ్ళిపోతారు. తప్పు చేసిన వాడు మాత్రం నిలబడాలి. ఆ నిలబడాలి కాబట్టి నువ్వు బాప్టిషం పొంది నీ మార్చుకొని బతుకుని. తాగుబోతుగా ఉంటున్నావా, తిరుగుబోతుగా ఉంటున్నావా, అబద్ధికుడిగా ఉంటున్నావా, మోసగాడిగా ఉంటున్నావా, దొంగగా ఉంటున్నావా, మారు మనసు పొందు. లేకపోతే చచ్చిపోయినాక నీకు అగ్ని కారదు, పురుగు చావదు, అగ్ని గుండంలో పడిపోతావు. చాలామంది అండి లోకంలో లెక్క కోసం తీపించుకుంటున్నారు, దేవుని అడ్డం పెట్టుకుంటున్నారు ఈ లోకంలో. ఎందుకో తెలుసా? ఎందుకంటే అలాగన్నా నా కుటుంబంలో అన్నది నా భర్త కొట్టడనో, నా బిడ్డలు కొట్టడనో, నన్ను గౌరవంగా చూస్తారనో బాప్టిషం పొందుతున్నారు, కానీ మరలా తప్పు చేస్తున్నారండి. ఈ లోకంలో చాలామంది జీవితాల్లో మార్చుకోవాలి. నీ బతుకుని మార్చుకోకపోతే ఇంకా కాలే. మైక్ శబ్దం ద్వారా కానీ మీరు ఎవరైనా కావచ్చు, ఇక్కడ సెల్ ఫోన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసే మీరు ఎవరైనా కావచ్చు, మార్చుకోకపోతే రేపు నీకు నరకము ఉంటుంది. అది కొంతసేపు తీసి కొంతసేపు ఉండదు. నరకంలో పడిపోతే ఇంక అక్కడ బహువేదన, నువ్వు జీవితాంతరం కాలుతూ ఉంటావు. ఇక్కడ కొద్దిగా చూడండి, ఎండ రంగులు అమ్ము ఎండనని ఆ మంటకు అల్లాడిపోతున్నావే. ఏదైనా కొద్దిగా శకగుంటే చెయ్యి, అమ్మో శక అని చెప్పి అల్లాడుతున్నావే. మంటలో